చకచక చెలులందరూ రండి ఓయమ్మ, గోరింటాకు దంచి పండుగ చేద్దాము. ఆహూ ఆహూ గౌరీదేవి యొక్క వరప్రసాదమే ఓయమ్మ, మా ఇంట ముంగిట పూచిన ఈ గోరింట. ఆహూ 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 కొమ్మల్లో రమ్మల్లో పూచిన గోరింట ఓయమ్మ, మా అరచేత వచ్చి కుంకుమల పండింది. ఆహూ 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 నోములకు పండుగలకు పెళ్ళిళ్ళకు ఓయమ్మ, ప్రతి శుభకార్యములో గోరింట అరచేత పూసింది. ఆహూ 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 ప్రతి ఆషాఢ మాసములో ఓయమ్మ, ప్రతి వనితల చేతులకు ఈ గోరింట. ఆహూ ఆహూ అమ్మల్లారా అక్కల్లారా బిరబిరరా రండి ఓయమ్మ, గోరింటాకు దంచి మన అమ్మ వాసవికి పారాణి పెట్టండి. ఆహూ 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 గోరింటాకు పెట్టుకుంటూ మంగళ గౌరీని తలచండి. గౌరీదేవి చల్లని దీవెనలు మన అందరికీ. ఆహూ 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 ముదితాలందరికీ సౌభాగ్య చిహ్నము ఓయమ్మ, అందరి అరచేత మందారమై విరిసింది. ఆహూ 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 జై వాసవి, జై జై వాసవి. హాయ్ అండి, ఎలా ఉంది గోరింటాకు పాట? చాలా బాగుంది కదా. అందరూ పెట్టుకున్నారా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు? ఈ ఆషాఢ మాసంలో అందరూ ఆనవాయితీగా పెట్టుకుంటే మంచిదని చెప్పి. కానీ అట్లానే కాదు, ఇంకా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి మంచి ఫలితాలు కూడా ఈ గోరింటాకు వల్ల ఉన్నాయి. దాంట్లో లాసోన్ అనే రసాయనం ఉందండి, అది చాలా మంచిగా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట మన శరీరానికి. ఇంకా ఈ గోరింటాకు గురించి ఇంకొన్ని మాటలు చెప్తాను. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకు వస్తుంది కదా. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీర్దామంటూ పెద్దలు చిన్నపిల్లలు కొంచెం కుతూహలంగా ఉంటారు. జ్యేష్ఠ మాసంలో వానలు కురవడం మొదలైన నాటి నుంచి ఈ గోరింటాకు ఊపందుకుంటుంది. అలాగ తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఈ పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు ఈ కాలంలో కాళ్ళు చేతులను తడవకుండా రోజును దాటలేరు. అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావడం, గోళ్ళు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుందన్నమాట. ఆషాఢ మాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో చక్కగా కలకలలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమాత్రం హాని కలగదు. పైగా లేత ఆకులతో చేతులు చాలా ఎర్రగా పండుతాయి. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల బారిన పడకుండా చేస్తుంది గోరింటాకు. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్ళు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది. పుట్టింట ఉన్న మనసు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్ళకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల కంటికి
కంటికి నదురుగానే కాకుండా గోళ్ళు వెలుసుబారిపోకుండా గోరు చుట్టు వంటి వ్యాధులు రాకుండా కూడా చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు, పూలు, వేళ్ళు, బెరడు, విత్తనాలు అన్నీ ఔషధయుక్తాలే. గోరింట పొడిని ముందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడడం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నదే కదా. కేవలం ఆషాఢంలోనే కాదు, అట్ల తద్దినాడు శుభకార్యాల సందర్భాల్లోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాల్సినది పెద్దల ఉద్దేశం కావచ్చు. లాసోన్ అనే ద్రవం ఉంది అని చెప్పా కదండి, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును వాడుకునేందుకే ప్రాధాన్యత ఇద్దాము. విన్నారు కదండి ఈ గోరింటాకు గురించి. తప్పకుండా మీరందరూ కూడా ఎవరైనా పెట్టుకోకపోతే పెట్టుకోండి. ఇట్లాంటి మంచి మంచి విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోరింట వద్దు, ఇష్టం లేదు అని మీ పిల్లలు ఏమన్నా మారం చేస్తే ఈ వీడియో వాళ్ళకి చూపించండి. దానివల్ల కలిగే ఫలితాలు ఒక 2-3 మాటల్లో మీ మాటల్లో వాళ్ళకి చెప్పండి. తప్పకుండా ఒప్పుకుంటారు. చాలా చక్కగా అందరూ ఈ ఆషాఢ మాసంలో గోరింటా పెట్టుకోండి. ఒక ఆషాఢ మాసంలోనే కాదండి, మధ్యలో మీకు గోరింటాకు అవైలబుల్గా ఉంటే మధ్యలో కూడా తప్పకుండా పెట్టుకోండి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఒంట్లో ఉన్న వ్యాధిని, వేడిని అన్నిటినీ మనకి క్లియర్ చేస్తుంది. ఇది కూడా మేము గోరింటా పెట్టుకొని చిన్న రీల్ కూడా చేసాము. అది బ్లాక్ అండ్ వైట్లో పెట్టి రీల్ చేసామన్నమాట. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి. మీరు ఆ వీడియో కనుక చూడకపోతే కంపల్సరీ షార్ట్ పెట్టామన్నమాట. నా ఛానల్లోకి వెళ్ళి కంపల్సరీ ఆ షార్ట్ చూడండి. ఇంకా నా ఛానల్లో ఇంకా మంచి మంచి విషయాలు ఆధ్యాత్మికకు సంబంధించిన సౌందర్యలహరి పెడతాను డైలీ. అవి కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మొన్న మేము ఆషాఢం సారే అమ్మవారికి తీసుకెళ్ళాం కదా ఆదివారం, మేము మహిళా మండలి తరపున. దానికి సంబంధించిన వీడియో కూడా రేపు ఉదయం 8 గంటలకు పెడతాను. తప్పకుండా చూడండి, ఎవరు మిస్ అవ్వద్దు. మీరు ఆ సారీలో పాల్గొనకపోయినా కూడా కనీసం వాటికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు, మ్యాటరు అంతా మీరు విన్నా, అమ్మవారి అక్కడ జరిగిన ప్రోగ్రాం అంతా మీరు చూసినా కూడా మీకు మంచి ఫలితం కలుగుతుంది. ఇదిగోని చక్కగా పెట్టుకున్నారు కదా, పెట్టుకోని వాళ్ళు ఎవరిని ఉంటే పెట్టుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరన్నా గోరింటాకు పెట్టుకొని ఉంటే అది కూడా చక్కగా కామెంట్స్లో పెట్టండి. ఇదిగోండి మా చేతులు చూసారా ఎంత బాగున్నాయో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో గోరింటాకులో ఇంకా మీరు పటిక, కాసు అమ్ముతారండి పచారీ షాపుల్లో. అవి కూడా వేస్తే చాలా ఎర్రగా పండిద్ది. ఇప్పుడు మన తాంబూలల్లో వక్కలు ఇస్తారు కదా, అవి పారేస్తాం కదా, అవన్నీ ఓ పక్కన పెట్టుకొని ఇలా గోరింటాకు మనం మిక్సీలో వేసుకునేటప్పుడు ఆ వక్క పలుకులు కూడా దీంట్లో వేసేయండి. పంచదార కూడా వేయండి, చాలా మంచిగా పండిద్ది. మజ్జిగ కూడా వేయండి. బాయ్.